వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ. మీరు చూస్తున్నది రిషి టైలర్స్ యూట్యూబ్ ఛానల్. నిన్న మనం పెట్టిన ఆన్లైన్ క్లాసెస్ తాలూకా అనౌన్స్మెంట్ గురించి, ఆన్లైన్ క్లాసెస్ మే 5వ తారీఖున స్టార్ట్ అవుతున్నాయని చేసిన అనౌన్స్మెంట్ వీడియో కింద కొంతమంది నా పాత స్టూడెంట్స్ లేదా సబ్స్క్రైబర్స్ ఎవరైనా కానివ్వండి కొన్ని కామెంట్స్ పెట్టడం జరిగింది. సో ఆ కామెంట్స్ తాలూకా వివరణ ఏంటి, దాని తాలూకా పూర్తిగా విషయం ఏంటి అనేది ముందు కామెంట్స్ చూద్దాం. కామెంట్స్ చూసిన తర్వాత దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను నేను. సో ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ కామెంట్ అండి. సార్, నేను కూడా ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యాను, బట్ టోటల్గా కన్ఫ్యూజ్ అయ్యాను. మీరు 30 రోజులు అని చెప్పి కేవలం 19 క్లాసులే చెప్పారు. ప్లీజ్ మాలాంటి వారి కోసం మీరు యూట్యూబ్లో ఒకసారి క్లియర్ చేయండి. ఓకే, రైట్. సో ఇక్కడ క్లాసు ప్రారంభమయ్యేటప్పుడు 30 రోజుల క్లాసు 5,000 రూపాయలు ఫీజు అని చెప్పి ఇప్పటి వరకు జరిగింది. దాదాపుగా 3.5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వరకు 44 బ్యాచ్లు. ఇది 44వ బ్యాచ్. అంటే దాదాపుగా ఒక 40 బ్యాచ్లు కంప్లీట్ అయ్యే సక్సెస్. 40 బ్యాచ్లు అంటే 3.5 సంవత్సరాలు. సో ఈ 3.5 సంవత్సరాల్లోంచి ఉన్న కామెంట్స్ అన్నీ చూడండి. ప్రతి బ్యాచ్ నేను స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఉంటాను, అనౌన్స్మెంట్ వీడియో. ఒకసారి ఆ వీడియో కింద కామెంట్స్ అన్నీ చదివితే కొంచెం క్లారిటీ వస్తుంది. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మీకు 30 రోజులు అని చెప్పాను. ఈ 30 రోజుల్లోంచి ఇప్పుడు వచ్చే క్లాసులు అయినా సరే, జరిగిపోయిన క్లాసులు అయినా సరే, 30 రోజుల క్లాసులు అయితే ఈ 30 రోజుల్లోని సెలవులు తీసేయండి. వర్కింగ్ డేస్ ఓన్లీ సెలవులు తీసేయండి. అంటే ఒక 4 ఆదివారాలు అనుకోండి, 4 సండేలు వస్తే 4 తీసేయండి. మిగిలిన 26 రోజుల్లోంచి ప్రాక్టికల్స్ కోసం ఒక 5 రోజులు మనం కేటాయించుకుంటాం. మిగతాది ఏదైనా కారణం చేత ఒక రోజు 2 రోజులు క్లాసులు మిస్ అవ్వచ్చు. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, 19 క్లాసులు అయ్యాయి అంటున్నారు. సో మనం మాట్లాడుకునేది డైలీ ఒక 1 అవర్. కానీ సెలవులు వచ్చిన కారణం చేత సబ్జెక్ట్ని 1 అవర్ కాస్త 1.5 అవర్ 2 అవర్స్ కూడా మీకు క్లాసుని ఎక్స్టెండ్ చేసి చెప్పడం జరిగింది. కావాలంటే మీకు క్లాస్ తాలూకా వీడియోస్ రికార్డింగ్స్ ఇచ్చాను కదా, మీకు వాటిని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే అది 1 అవర్ రికార్డింగ్ ఉందా, 1.5 అవర్ ఉందా, 2 అవర్స్ ఉందా మీకే తెలుస్తుంది. అంటే సబ్జెక్టు మిస్ అవ్వకుండా 30 క్లాసులని 19 క్లాసుల్లో మిమ్మల్ని కంప్లీట్ చేసి విడిచిపెట్టాను. సబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్టు. ఓకేనండి. సో మీ కామెంట్కి సమాధానం దొరికింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియో కింద. అండ్ సేమ్ టైం మరొకటి, యూట్యూబ్లో ఆన్లైన్ క్లాసెస్ అయినా వేస్ట్. ఓకే, యూట్యూబ్లో ఏ ఆన్లైన్ క్లాసెస్ అయినా వేస్ట్ అండి. ఆఫ్లైన్ బెటర్, మనీ వేస్ట్. డోంట్ చూస్ ఆన్లైన్ టైలరింగ్ కోర్స్. బెస్ట్. ఇది నేను మొదటే చెప్పానండి. ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు ఎప్పుడు కూడా థియరీనే నేర్పుతాయి, నాట్ ఏ ప్రాక్టికల్స్. ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా ఆన్లైన్ క్లాసెస్లోకి రావద్దు అని నేను చాలా మందికి, నాకు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సజెషన్ చెప్తుంటాను. ఎందుకంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ కొంతైనా ఉండాలి. అంటే ఒక బ్లౌజ్ గురించి మనం తెలుసుకుంటున్నాము అంటే ఆ బ్లౌజ్లోని స్టిచ్చింగ్ ఏ విధంగా ఉంటుంది, లేదు ఇంకో కొత్త మోడల్ గురించి మనం తెలుసుకుంటున్నాము అంటే దాని తాలూకా స్టిచ్చింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది కాస్త ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే అప్పుడు మీకు కటింగ్లో ఉండే ఫార్ములాస్ అండ్ థియరీ అర్థమవుతుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్గా వచ్చేసి నాకు ఫార్ములా చెప్పేసరి అది అర్థం కాలేదు అంటే సో అది మాస్టర్ తప్పు కాదు. సో ఇది వ్యక్తిగతంగా నేను ఎవరిని దూషించడం లేదని, వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించడం లేదు. జరిగే చిన్న చిన్న తప్పుల నుంచి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక క్లాస్ రూమ్ గురించి మాట్లాడుకుందాం. ఒక క్లాస్ రూమ్లోని ఒక 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 50 మెంబర్స్లోని ప్రతిసారి ఒక్కడే మీకు ఒకలో ఇద్దరు ఫస్ట్ సెకండ్ వస్తుంటారు. అంటే మిగతా వాళ్ళందరూ వేస్ట్ అనా, లేదా మాస్టరు వాళ్ళకి సరిగా చెప్పలేకపోతున్నాడనా? అంటే వాళ్ళలో ఉండే గ్రహణ శక్తి, మాస్టర్ చెప్తున్న క్లాస్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారనేది వాళ్ళ మైండ్ సెట్ మీద ఉంటుంది. ఈ 50 మందిలోని 50 మందికి 50 మంది పాస్ అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో 50 మందిలోని ఒక 2-3 ఫెయిల్ కూడా అవ్వచ్చు. ఫెయిల్ అయిపోయినంత మాత్రాన మాస్టర్దే తప్పు కాదు కదా. మాస్టర్ 50 మందికి ఎలా చెప్పాడో మీకు కూడా అలాగే చెప్పాడు. సో 50 మందికి ఎలా అయితే క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారో సో మీకు కూడా క్లాస్ అలాగే ఉంటుంది. 50 మందిలో మీరు ఒకరు. కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ అయినా ఆఫ్లైన్ క్లాసెస్ అయినా మీ గ్రహణ శక్తి ఉంటేనే క్లాసెస్లో
జాయిన్ అవ్వండి. ఇది వ్యక్తిగతంగా నేను ఎవరిని దూషించడం లేదు. మళ్ళీ చెప్తున్నాను, క్లాసుల్లో మనం నేర్చుకోవాలంటే మనకి శ్రద్ధ ప్లస్ ఓపిక, కొంచెం నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండి తీరవలసిందే. సో మరొకటి చూద్దాం. ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది. అంతగా ఏమి చెప్పరు, 1 hour క్లాసు అంటారు, 45 రోజుల క్లాసెస్లో 2 నెలలు అయినా కంప్లీట్ చేయలేదు, ఆల్టరేషన్ వస్తే మీరే మిస్టేక్ అనేస్తారు, మనీ వేస్ట్. చాలా మంచి ప్రశ్న, మంచి ఇదమ్మా కామెంటు. సో 45 రోజుల కోర్సులో మీరు జాయిన్ అయ్యారు అంటే రీసెంట్ కోర్సులో జాయిన్ అయ్యారని నాకు అర్థమైంది. ఇప్పుడు 41వ బ్యాచ్, అక్కడి నుంచే మీకు 45 కోర్సులు వచ్చాయి. సో దాంట్లో జాయిన్ అయ్యారు. ఈ 2 నెలలుగా క్లాసుని పొడిగించారు. అంటే క్లాసు పొడిగించడం వల్ల ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకే సమయం దొరికింది. దానివల్ల నేను చేసిన పొరపాటు ఏముంది? మీకే కాస్త సమయం దొరికింది. 45 రోజుల్లో పూర్తి అవ్వాల్సింది 60 రోజులు అయ్యింది. ఆల్టరేషన్స్ వస్తే మిస్టేక్ మీరే చేశారండి. ఫార్ములా ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఫార్ములాలోని ఫార్ములా లాగా ఉంది. ఆల్టరేషన్ వస్తుంది అంటే ఆన్ గ్రౌండ్లో ఎవరున్నారు, అక్కడ మెజర్మెంట్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక కోచ్ ఉన్నాడు. కోచ్ అనేది ఎలా ఆడాలో, ఎలా ఫీల్డింగ్ చేయాలో, ఎలా బౌలింగ్ చేయాలో, ఎలా బ్యాటింగ్ చేయాలో ట్రైనింగ్ ఇస్తాడు. కానీ ఆన్ గ్రౌండ్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ పిచ్ ఎలా ఉంది, ఎదుటిగా వచ్చే బౌలర్ ఎటువంటి బౌలింగ్ వేస్తున్నాడు, దాన్ని నేను ఎలా డిఫెండ్ చేయాలనేది ఆన్ ద స్పాట్ తెలుసుకోవాల్సింది, ఆన్ ద స్పాట్ నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? ప్లేయర్. ఇక్కడ ఫార్ములాస్ని నేను చెప్తున్నాను, ఎలా కస్టమైజ్ చేయాలో చెప్తున్నాను. నువ్వు కస్టమర్కి ఎలా చేసేటప్పుడు అక్కడ మెజర్మెంట్ ఏంటి, అక్కడ ఉన్న బాడీ తత్వం ఏంటి, షోల్డర్ ఎంత, చెస్ట్ ఎంత, చంక రౌండ్ ఎంత, వాళ్ళ చెస్ట్ ఏ విధంగా ఉంది, చెస్ట్ అనేది అన్యూజువల్గా ఉందా, ఫార్వర్డ్లో ఉందా, బాగా లో డౌన్లో ఉందా, చెస్ట్ అనేది ఫిట్గా ఉందా లేదా సాగిపోయిందా, శరీర ధర్మం ఏంటి, శరీర తాలూకా తత్వం ఏంటి, ఇవన్నీ తెలుసుకొని మనం చేసుకోవాల్సింది ఉంటుంది. సో ప్రతిదీ కూడా ఫార్ములా అనేది 90% అయితే మిగతా ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్గా మనం ఎలా డిఫెండ్ చేయాలి అనేది 10% ఉంటుంది. సో అది ప్రాక్టీస్ లోపం వల్ల వచ్చిన తప్పు తప్ప ఫార్ములా తప్పు కాదు, మాస్టర్ తప్పు కాదు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియపరచండి. నెక్స్ట్, ఇక్కడ వేస్ట్ అండి 5,000 తీసుకొని ఏమీ చెప్పలా, రికార్డింగ్ వీడియోస్ చూసుకోండి, డ్రెస్ కటింగ్ అని చెప్పారు, పూర్తిగా క్లాస్ ఏమీ చెప్పలేదు. వెరీ గుడ్, మంచి క్వశ్చన్ అండి. సో క్లాసెస్ గురించి, డ్రెస్సెస్ గురించి ఏం చెప్పలేదు, రికార్డింగ్ వీడియోస్ చూసుకోండి అని చెప్పారు. సరే అనుకుందాం, రికార్డింగ్ వీడియోస్ అంటే మళ్ళీ యూట్యూబ్ అనుకుంటారేమో. యూట్యూబ్ కాదండి, నేను ఏదైతే క్లాస్ చెప్పానో ఆ క్లాస్ని రికార్డింగ్ చేసి ఆ రికార్డింగ్ వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుందని చెప్పుంటాను మేబీ. ఇక్కడ డ్రెస్సెస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో డ్రెస్సెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి? బ్లౌజెస్ గురించి నేను క్లాసెస్ చెప్తాను ఇప్పుడు కూడా. ఫస్ట్ నా స్టార్టింగ్ క్లాసెస్ అయితే బ్లౌజులే ఉంటాయి. మెజర్మెంట్స్ ఏంటి, ఫార్ములాస్ ఏంటి, యూనివర్సల్ అయితే ఎలా ఉంటుంది, కస్టమైజ్డ్ అయితే ఎలా ఉంటుంది. కస్టమైజ్డ్ షోల్డర్ వస్తే ఏ నెక్కి ఎంత డౌన్కి షోల్డర్ని ఎలాగ దాన్ని మనం డివైడ్ చేయాలి, ఎంత పెట్టాలి, ఎంత ప్లస్ చేయాలి, ఎంత మైనస్ చేయాలి, పూర్తిగా ఫార్ములాతో ఉంటుందండి. ఎక్కడ కూడా 36 చెస్ట్ ఉందా ఇంత పెట్టేసి, లేదా 40 చెస్ట్ ఉందా ఇంత పెట్టేసి, లేదు 10 ఇంచులు నెక్ డౌన్ పెడుతున్నారా 6 ఇంచులు షోల్డర్ పెట్టేసుకో, ఇలాంటి గుడ్డు లెక్కలు ఉండవండి. చెస్ట్ను బట్టి, షోల్డర్ని బట్టి, నెక్ డౌన్ బట్టి కాంబినేషన్ ఏంటి, ఎంత ప్లస్ చేయాలి, ఎంత మైనస్ చేయాలి. సో బ్లౌజ్లో చెప్పేశాను. మళ్ళీ మీకు ఆర్మ్ రౌండ్ గురించి ఒక సందేహం వచ్చింది. ఈ ఆర్మ్ రౌండ్ గురించి, లూజుల గురించి, డాట్ల గురించి మొత్తం బ్లౌజ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఉదాహరణకి ఒక 10వ భాగం అనేది బ్లౌజ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక 12వ భాగం అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎక్కడెక్కడ వాడాలి, ఎలా వాడాలి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డ్రెస్ వచ్చేటప్పటికి మళ్ళీ 0 నుంచి ఈ 10వ భాగాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, ఈ 6వ భాగాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అని మళ్ళీ 0 నుంచి మొదలు పెడతారా? డ్రెస్ కావలసినవి మాత్రం తెలుసుకుంటారా? క్వశ్చన్ ఇది. అంటే మన మొదటి క్లాసుల్లోని మొత్తం ఏబిసిడీల దగ్గర నుంచి, అక్షరాల నుంచి, నంబర్స్, పోయమ్స్, రేయమ్స్ అన్నీ నేర్చేసుకున్నాం. మళ్ళీ మీరు 10వ తరగతి 10th క్లాస్కి వెళ్ళాక కూడా మళ్ళీ అక్షరాలు మీ చేత దిద్దిస్తారా? అక్కడ కావాల్సిన క్లాసెస్ చెప్తారా? డ్రెస్సెస్లో మీకు కావాల్సినవి ఏంటి? బ్లౌజుల్లో ఉన్న ఫార్ములాస్ అన్నీ మళ్ళీ మన డ్రెస్సెస్కి ఇంక్లూడ్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్, మీకు ఒక బోట్ నెక్ బ్లౌజ్ ఉంది. బోట్ నెక్కి షోల్డర్ ఎంత పెట్టాలి, ఆర్మ్ డౌన్ ఎంత పెట్టాలి, నెక్ డౌన్ ఎంత పెట్టాలి, ఇది బ్లౌజుల్లో నేర్చుకున్నారు మీరు. ఇప్పుడు తీసుకొచ్చి మీరు డ్రెస్ కుట్టాలి. బోట్ నెక్ డ్రెస్,
అప్పుడు నెక్ మారలేదు, చంక డౌన్ మారలేదు. ఏం మారుతుంది? లూజులు మారుతాయి. ఆ లూజుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఒకవేళ వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ ఉంది, బెల్లీ ఫ్యాట్ ఉంటే మనల్ని దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలి, లేదా సీట్ ఎక్కువ ఎలా అడ్జస్ట్ చేయాలి, లేదా వాళ్ళకి ప్రిన్సెస్ కట్ కావాలి అనుకుంటే ఎలా అడ్జస్ట్ చేయాలి, వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం తప్ప మళ్ళీ మొదటి నుంచి 6వ భాగాన్ని తీసుకొచ్చి దాన్ని ఇంత మైనస్ చేయండి, ఇంత ప్లస్ చేయండి అని మళ్ళీ ఫస్ట్ డేలో చెప్పిన క్లాస్ని మళ్ళీ లాస్ట్ డేలో చెప్పుకుంటామా? కాదుగా. రైట్. ఇంకొక విషయం, ఇక్కడ మనకి అలా చెప్పుకోవడం తప్పేమీ కాదు, చెప్పితే మంచిదే. బట్ ఇక్కడ మన దగ్గర ఉన్న సమయాభావం, మన క్లాస్ తాలూకు నిడివి గంట. ఈ గంటలోని ఎంతవరకు చెప్పగలమో అంతవరకు దాన్ని షార్టేజ్ చేసి ఇవి వాడుతున్న ఫార్ములాస్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయండి. బ్లౌజుల్లో మనం ఎన్నైతే నేర్చుకుంటున్నామో అవన్నీ దీనికి అప్లై చేసుకుంటూ డ్రెస్లో ఇవి యాడ్ చేసుకోండి. సీట్ ఎక్కువ ఉంటే ఇది యాడ్ చేయండి, నడుము ఉంటే ఇది యాడ్ చేయండి, లేదా బెల్లీ ఫ్యాట్ ఉంటే ఇది యాడ్ చేయండి, ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఇలా చేయండి, చెస్ట్ ఓవర్గా ఉంటే ఇది యాడ్ చేయండి అని డ్రెస్సుల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు ఆ క్లాసులు మిస్ అయ్యి ఉంటారేమో మేబీ. సో ఇంకొక విషయం వచ్చేసి ప్రతిదీ ప్రాక్టీస్ చేయమని చెప్తూ ఉంటాం మేము. సో ప్రాక్టికల్స్కి సమయం లేకనో లేకపోతే ఇంకా వేరే కారణాల చేత చాలామంది ప్రాక్టీస్ చేయరు, ఆన్ ద స్పాట్ తర్వాత చేసే ఉండొచ్చు. కానీ ఎప్పటి క్లాసులు అనేవి అప్పుడే చేసుకోవాలి. మీరు 45 రోజుల కోర్సు అవ్వచ్చు, 30 రోజుల కోర్సు అవ్వచ్చు. 30 రోజుల కోర్సు అంటే మీ దగ్గర ఉన్న ఈ 30 రోజుల్లోనే చెప్పిన క్లాసుని చెప్పిన రోజున మీరు ప్రాక్టీస్ చేసుకొని, లేదా మరుసటి రోజు ప్రాక్టీస్ చేసుకొని ఏదైనా డౌట్స్ ఉంటే అడిగితే చెప్తారు. మనం వినేసి రికార్డింగ్ మందిరం ఉంది కదా అని ఎప్పుడో నేర్చుకుందాం అనుకుని ధీమా పడితే అది రాదండి. ఇంకొకటి, ఒక డ్రెస్ మనం మార్కింగ్ చేసుకున్నామంటే డ్రెస్ అనేటప్పటికి ఒక టాప్ లేదా చుడీదార్ ఏదైనా మనం ఒక డిజైన్ చేసుకుంటున్నప్పుడు, మార్క్ చేసుకుంటున్నప్పుడు దాంట్లో ఎన్ని రకాలుగా మోడిఫికేషన్స్ ఉన్నాయి అన్నీ ఒకదాని మీద చెప్తాం. ప్రతి దానికి ఒకటి మార్చుకునేంత సమయం ఉండదు. మళ్ళీ చెప్తున్నాం, మహాసముద్రం లాంటి ఉన్న ఈ ఆర్ట్ని అంతటిని తీసుకొచ్చి మనం చిన్న బకెట్లో పట్టుకోవాలనుకుంటున్నాం, పట్టదు. కాబట్టి మనకి ఎంత అవసరమో, ఎంత వాల్యుబుల్, ఆ వాల్యుబుల్ థింగ్స్ తెచ్చుకోవాలి. సో నేను చెప్పింది తప్పు అని ఎవరైనా అంటే నా ప్రీవియస్ స్టూడెంట్స్, నా పాత స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. అంటే ఇవి 3.5 సంవత్సరాల్లో దాదాపు అటు ఇటుగా చూసుకున్న ఒక 200 మంది స్టూడెంట్స్ ఉండరు అని అదే నేర్చుకున్న వాళ్ళు. ఈ 200 మందిలోంచి ఎవరైనా సరే నన్ను డిపెండ్ చేయొచ్చు. నేను చేసిన అంటే నేను చెప్పే క్లాసెస్ తాలూకా సబ్జెక్టు ఇది వేస్ట్ అనేవాళ్ళు. మీకు ఏంటంటే ఎలా ఉన్నాయంటే మీకు ఇంట్రెస్ట్ అంటే ప్రతి దాన్ని దీనికి ఎంత ఫీజు తీసుకుని, అంటే డ్రెస్ అయితే ఎంత ఫీజు అండి, లేకపోతే దీనికి సపరేట్ క్లాస్ అండి అని సపరేట్ చేసి క్లాసులు ఫీజు పెట్టి దానికి ఒక గంట చేసి అలా 3 నెలలు 4 నెలలు మీ దగ్గర ఫీజులు తీసుకునే వాళ్ళైతే బెటర్. ఒక అమౌంట్ తీసుకొని దాంట్లో సబ్జెక్టు మొత్తాన్ని ఇస్తున్నాం. అంటే ఒక మెజర్మెంట్ తీసుకుంటే ఆ మెజర్మెంట్కి బ్లౌజ్ కుట్టచ్చు, ఫ్రాక్ కుట్టచ్చు, డ్రెస్ కుట్టచ్చు. సేమ్ అవే 10వ భాగం, అదే 6వ భాగం, అదే 12వ భాగం వాడుతూ ఉంటాం. సో ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, ఇటువంటి పరిస్థితుల్లో వాడాలి అనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో క్లాసెస్ చెప్పే విధానం మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు జరిగే క్లాసెస్ కూడా 45 రోజులు చెప్తే 45 రోజులు చెప్పాలని రూల్ లేదు. సబ్జెక్ట్ అర్థమయ్యేవాడికి 1 వారం రోజులు చాలు, సబ్జెక్ట్ అర్థమయ్యేవాడికి గంట చాలు. అర్థం కాని వాళ్ళకే ఎక్కువసేపు. అర్థం కాని వాళ్ళు ఏం చేయాలి, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక డిక్షనరీ లేకపోతే ఒక నవలో లేకపోతే ఒక స్టోరీదో ఒక బుక్ కొనుక్కున్నారు. ఆ బుక్ అనేది కొంటే రాదు, దాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్తో చెప్తున్నాను మీకు. ఇది ఒక మ్యాథ్స్, ఇవన్నీ లెక్కలు. మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు లెక్కల మాస్టర్ వచ్చేసి ఒక లెక్కని ఎన్ని విధాలుగా చేయాలో అన్ని విధాలుగా ఒక్కొక్కటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇస్తాడు. మొత్తం ఎన్ని ఉన్నాయి ప్రపంచంలో, ఎన్ని నెంబర్లు ఉన్నాయి, అన్ని నెంబర్లకి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఎవరు ఏదో ఒక ఎగ్జాంపుల్ చూపించి దీన్ని ఇలా డివైడ్ చేయండి, దీన్ని ఇలా కలపండి అని ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాడు. దాన్ని బట్టి మిగతాది మనం చేసుకోవాలి. ఫార్ములా కూడా అంతే. ఒక ఎగ్జాంపుల్ తోటి ఒక ప్రిన్సెస్ కట్ కానీ, లేదా ఒక బోట్ నెక్ కానీ, ఒక కాలర్ నెక్ కానీ, ఒక కటోరీ బ్లౌజ్ కానీ, ఒక వీ నెక్ బ్లౌజ్ కానీ, ఒక హై నెక్ బ్లౌజ్ కానీ బ్లౌజెస్లో ఇంక్లూడ్ చేసి మీకు ఫార్ములాస్ని చెప్పడం జరుగుతుంది. దానికి మళ్ళీ మీకు ఫ్రాక్ కావాలనుకుందాం. సో బ్లౌజ్లో నేర్చుకున్నారు, ఫ్రాక్ వచ్చేసరికి ఏం మారిపోతుందిగా. సేమ్ అదే బ్లౌజ్ తాలూకా ప్యాటర్న్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఫ్రాక్ వచ్చేసరికి ఏమవుతుంది, కిందన ప్లీట్స్ కానీ లేదా లెహంగా లేదా గాగ్రా ఏదైనా పేరు పెట్టుకోండి, ఆ లెహంగాని తీసుకొచ్చి ఈ బ్లౌజ్కి అటాచ్ చేస్తే ఫ్రాక్ అయింది.
అంటే ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది ఏంటి, లెహంగా గురించి నేర్చుకుంటే సరిపోతుంది. మళ్ళీ బ్లౌజ్ గురించి మొత్తం చెప్పి దానికి మళ్ళీ లెహంగా గురించి చెప్తే అంత సమయం ఉంటుందా? ఈ 30 రోజుల్లో మీరు నేర్చుకోగలరా? కాస్త ఆలోచించండి. నాకన్నా బాగా విజ్ఞులు, తెలివైన వాళ్ళు, 4 రకాలుగా అన్నీ చూసిన వాళ్ళు మాస్టర్ చెప్పే విధానం, నేను క్లాసులు ఎలా చెప్తాను అనేది మీకు ఎగ్జాంపుల్స్ కొల్లలుగా ఉన్నాయి యూట్యూబ్లో. నా వీడియోస్ యూట్యూబ్లోని ఫార్ములాస్ని పరిచయం చేసిన వాడినే నేను. 2015లో నా యూట్యూబ్ ఛానల్ ప్రారంభమైనప్పుడు బ్లౌజ్కి కానీ దేనికైనా ఫార్ములాతోటి మ్యాథమెటిక్గా చెప్పిన ఛానల్ నాదే. కాబట్టి వెరిఫై చేసుకోవచ్చు. దీని మీద ఎవరైనా డిబేట్ కూడా చేయొచ్చు నాతోటి. సో ఫార్ములాస్తో నేను చెప్పిన వాడిని. సో ఇప్పుడు ఆ ఫార్ములాస్ మీకు అర్థం కాకపోతే తప్పు నాది కాదు. సో ఎలా కస్టమైజ్ చేయాలి, ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎవరికైనా నేను చెప్పిన ఈ విధానం కానీ అర్థమైతే క్లాసుల్లో జాయిన్ అవ్వండి. అర్థం కాకపోతే మిమ్మల్ని ఎవ్వరూ బలవంతం పెట్టట్లేదు. ఒకవేళ నా దగ్గర క్లాసుల్లో జాయిన్ అయ్యి మీకు అర్థం కాలేదు అనుకుంటే కనుక నాకు మెసేజ్ చేయండి. ఏ గ్రూపుల్లో ఉన్నారో నాకన్నా బాగా మీకే తెలుసు. ఏ గ్రూపులో జాయిన్ అయ్యారో, ఈ మెసేజ్ పెట్టిన వాళ్ళు ఎవరో, వాళ్ళు ఏ బ్యాచో నేను చెప్పకూడదు, మీకే తెలుసు. కాబట్టి మీరు ఆ గ్రూపుల్లో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా? అందుకే ఎవరు బ్యాచ్ నెంబర్లు కానీ లేకపోతే ఎవరు పేర్లు కానీ నేను బయటికి తీయటం లేదు. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అందుకే పబ్లిక్ డొమైన్లోనే చెప్తున్నాను. అర్థమైతే కనుక అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి, మీకు అర్థమైనట్లు చెప్పేటట్లు ప్రయత్నిస్తాను. ఓకేనా? ఇది నా క్లాసులో జరిగే విధానం అండి. సో నా క్లాసుల్లో నేను ఏం చెప్తున్నాను, కంటెంట్ మాత్రమే చెప్తాను. డేస్తో సంబంధం లేదు, టైంతో సంబంధం లేదు. 1 అవర్ అనేది అరగంటలో పూర్తి అయిపోవచ్చు, లేదా గంటన్నర అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు, అక్కడ సబ్జెక్ట్ని బట్టి. లేదా పవర్ ఇష్యూ వచ్చిందా, ఆ రోజు సెలవు ఇచ్చేయచ్చు. ఈరోజు సెలవు పెట్టాము అంటే అది రేపటో లేదా మరుసటి రోజో లేకపోతే టైం పెంచో మీకు సబ్జెక్ట్ మొత్తం బ్లౌజుల దగ్గర నుంచి ఇంకేదైనా ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇన్నర్స్ నుంచి అవుటర్స్ వరకు మీరు ఏ మోడల్ కుట్టుకోవాలన్నా మీకు కావాల్సిన ఫార్ములా మాత్రమే నేను ఇస్తాను. దాని మీద కనీస అవగాహన, ఫర్ ఎగ్జాంపుల్ వీనెక్ బ్లౌజ్ గురించి లేదా వీనెక్ డ్రెస్ గురించో మీకు కావాలనుకోండి. అసలు వీనెక్ అంటే ఏంటి, దానికి తాలూకా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది మినిమం నాలెడ్జ్ ఉంటేనే క్లాసుల్లోకి రండి. ఎందుకంటే ఇక్కడ కటింగ్ మాత్రమే నేర్పడం జరుగుతుంది, ఫార్ములాస్. ఆన్లైన్లో ఎవడైనా స్టిచ్చింగ్ నేర్పుతాను అంటే మీరు నమ్మొచ్చు, నేనైతే దానికి గ్యారంటీ ఇవ్వను. ఎందుకంటే ఆన్లైన్లో మీకు నేర్పగలిగేది కేవలం కటింగ్ మాత్రమే. ఎక్కడో ఒక మోడల్ చూసి సార్ ఇది ఎలా కట్ చేస్తారు అంటే నేను చెప్పగలను, దీన్ని ఎలా కుడతారు అంటే నేను చూపించలేను. ఎందుకంటే మా దగ్గర సమయం తక్కువ, నా దగ్గర ఉన్న వనరులు తక్కువ. నా దగ్గర ఉన్న వనరులతోటి, నాకున్న సరౌండింగ్స్ తోటి నేను చిన్నగా ఏదో క్లాసులో చెప్పుకుంటూ వెళ్తున్నాను. అది అర్థం చేసుకొని, సో ఈయన దగ్గర ఏదో మనకి పనికొచ్చేది ఏదైనా ఉంది అనుకుంటే జాయిన్ అవ్వండి. ఎవరికి ఇందులో నేను బలవంతం పెట్టట్లేదు, ఎవరికి నేను మోసం అయితే చేయటం లేదు. నా కడుపు కోటుకు ఏదో నేను చేసుకుంటున్నాను. అర్థమైంది అనుకుంటే కనుక జాయిన్ అవ్వచ్చు. అర్థం కాలేదు అనుకుంటే కనుక ఎప్పటిలాగే యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి. మీరే చెప్తున్నారు యూట్యూబ్లో రికార్డింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి, వాటిని చూసి నేర్చుకోవచ్చని. హ్యాపీగా నేర్చుకోండి. సో కస్టమైజ్ చేయాలి, ఒక షాప్ రన్ చేసుకోవాలి, అర్థమైనట్లు నేర్చుకోవాలి అనుకుని ఇంట్రెస్ట్, ప్యాషను, ఓపిక. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక. ఒక ప్రశ్న అడిగే విధానం, సమాధానం తెలుసుకునే విధానం, సమాధానం అర్థం చేసుకునే ఓపిక ఉంటే కనుక క్లాసులోకి రండి. మీకు చెప్పడానికి నేను ఎప్పటికీ సిద్ధంగా ఉంటాను. ఓకేనా? సో అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఈ మాటల వల్ల ఎవరికైనా మనసుకి కష్టం కలిగించినా, ఇబ్బంది కలిగించినా అనిపించినా మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరిని మన్నించమని కోరుతూ ఈ వీడియోలో అయితే ఇంతే. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో, మరొక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తోటి మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. స్వస్తి.